నమస్తే అండి. డాక్టర్ జగదీష్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్స్. ఈరోజు ఈ కొత్త కోవిడ్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ లాస్ట్ 5 డేస్ నుంచి మనకి న్యూస్‌లో, న్యూస్ పేపర్స్‌లో అన్ని దగ్గరలా కోవిడ్ అని మళ్ళీ భయాందోళన, చాలా వరకు న్యూస్ ఆర్టికల్స్, చాలా ఇన్ఫర్మేషన్ మళ్ళీ తరచుగా మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఏంటి? నిజంగా దాంట్లో మనం కంగారు పడాల్సిన అవసరం ఉందా? నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? ఇది ఒక్క అంశం మీద ఒక బయట ఇవ్వమని నన్ను అడిగితే డెఫినెట్‌గా చేద్దామండి అని చెప్పాను. అయితే సేమ్ మనకి 2021లో మనకి ఆ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఏదైతే వచ్చిందో థర్డ్ వేవ్ నుంచి చూసుకుంటే కోవిడ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది తప్ప ఎప్పుడూ కంప్లీట్‌గా పోలేదండి. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. కోవిడ్ మనకి ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. బట్ వ్యాక్సింగ్ అండ్ వేనింగ్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. జస్ట్ లైక్ మిగతా అన్ని వైరల్ ఫీవర్స్ లాగే సీజనల్గా ప్రతి సంవత్సరంలో ఒక సీజన్లో మాత్రం మనకి ట్రాన్స్మిషన్ కొంచెం ఎక్కువ జరగడం, అది నీళ్ళ వల్ల అయి ఉండొచ్చు, ట్రావెల్ వల్ల అయి ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్. సో ఆ ఒక్క టైంలో మాకు స్పైక్స్ అంటే రెగ్యులర్గా మనకి 1 or 2 కేసెస్తో కంపేర్ చేస్తే ఆ ఒక్క సీజన్స్లో మనకి 50 to 100 కేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా మించి మనకి న్యూస్లో ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇది కోవిడ్ అయి ఉండొచ్చు, కోవిడ్ ఉంది అని మనకి ఎక్కువ న్యూస్ వస్తుందో ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ టెస్టులు చేయడం, ఇంకా ఎక్కువ పాజిటివ్ నోటిఫై అవ్వడం జరుగుతుంది. సరే, మనం ఈ అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఎన్ని రికార్డెడ్ డాక్యుమెంటెడ్ పాజిటివ్ కేసెస్ ఉన్నా కూడా ఎక్కడ దాంట్లో తీవ్రత లేదు అనేది మనం గమనించాల్సిన అంశం. ఏం సిమ్టమ్స్ ఉన్నాయి? ఎప్పుడులాగే సడన్ హై టెంపరేచర్, దాంతోపాటు మనకి రన్నింగ్ నోస్, డ్రై కాఫ్, కొంచెం వీక్నెస్, ఎక్స్ట్రీమ్ బాడీ వీక్నెస్ కూడా ఉంటుంది. సో డ్రై కాఫ్, హెడేక్, ఫీవర్, కోల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఈ 5 సిమ్టమ్స్ మేజర్ సిమ్టమ్స్ మనం గమనిస్తున్నాం కోవిడ్లో. అండ్ ట్రాన్స్మిషన్ యూజువల్లీ ఇంట్లో ఒకరికి ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వితిన్ 5 days to 1 week ఒకరికొకరు స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే జ్వరం యొక్క తీవ్రత 1-2 రోజుల మించి ఎక్కువ ఉండట్లేదు. అలానే 103, 104 టెంపరేచర్స్ ఉండట్లేదండి. ఇట్ ఇస్ ఓన్లీ వెరీ మైల్డ్ ఫీవర్, 100 నుంచి 100.5, మ్యాక్సిమం 101. అది కూడా 1-2 రోజుల మించి ఉండట్లేదు. కొంతమందికి కడుపులో అజీర్తి చేసినట్లు 1-2 సార్లు లూజ్ మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ వచ్చినట్లు ఉండడం, సో మైల్డ్ గ్యాస్ట్రో సిమ్టమ్స్ ఇంతవరకే ఉన్నాయి ఈ కోవిడ్లో కూడా. మిగతా చాలామంది 99% అందరూ త్వరగానే కోలుకోవడం జరుగుతుంది. మనం ట్రీట్మెంట్కి వస్తే ఎవరికి ఏమి మనం యాంటీవైరల్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఇట్ ఈజ్ ఓన్లీ సిమ్ప్టమాటిక్ అండ్ సపోర్టివ్ మేనేజ్మెంట్. కాబట్టి ఈసారి ప్రస్తుతానికి ఇప్పటిదాకా వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కోవిడ్ కేసెస్ డైరెక్ట్గా చూడడం జరుగుతుంది. సో వాళ్ళెవరికి మనం సీరియస్గా మనం చూడట్లేదు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అనేది ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం అండి.